భర్తని నమ్ముకోవడం నేరం కాదు, నమ్మించి వంచడం నేరం. తప్పు చేసి తప్పించుకోవడానికి కట్టుకున్న భర్తనే కాటికి పంపాలని కంకణం కట్టుకున్నావే, అది తప్పు. నీకు దండం పెడతాను, మాటలతో తూట్లు పడవద్దు. నువ్వు ఆడదానివే కదా, సాటి ఆడదాన్ని ఆమెదని నీకు తెలియట్లేదా? ఎందుకు నా భర్తని నాకు కాకుండా చేస్తున్నావు? నీకేం ద్రోహం చేశాను? ఏంటే చేసిందంతా నువ్వు చేసి నన్ను ఆడిపోసుకుంటున్నావు? నా తమ్ముణ్ణి ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాను, కానీ నువ్వు నా తమ్ముణ్ణి పొట్టన పెట్టుకోవాలనుకుంటున్నావు. లేదు, నా భర్త నాకు దూరం అవ్వడానికి కారణం నువ్వే. నా భర్త ఎక్కడా? ఆ మాట అడగాల్సింది, తప్పు చేసిన నిన్ను నిలువునా పాతేయాల్సింది మేము. ఏ మొహం పెట్టుకుని నా బిడ్డని నిందిస్తున్నావు? నా కొడుకుని చంపాలని చూసింది మీరు కాదు. అదృష్టవశాత్తు నా బిడ్డ బతికినా మళ్ళీ వాడిని మాయం చేశారు. నా బిడ్డని కాపాడాలని అడ్డుపడ్డ ఓ అమాయకుడి ప్రాణాలు తీశారు. ఏ తెలీదనుకున్నారా? పైగా ఇంత చేసి నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నారే, సిగ్గుగా లేదు మీకు? నా బిడ్డని కాపాడాలని అడ్డుపడ్డ ఓ అమాయకుడి ప్రాణాలు తీశారు. ఈ విషయం మీకెలా తెలుసు? నాన్న విన్నారా? సంఘటన జరిగి 24 గంటలు కాకముందే ఆ విషయం వీళ్ళకెలా తెలిసింది? అవును, ఎలా తెలిసింది అంటే మాట్లాడండి రాజావారు. కాశీ ఎక్కడున్నాడో మీకు తెలియకపోతే, కాశీ కిడ్నాప్ కి మీకు ఏ సంబంధం లేకపోతే ఈ విషయం మీ దాకా ఎలా వచ్చింది? ఇంతలోనే మీకు ఎలా తెలిసింది? చెప్పండి. ఎలా తెలిసింది నీకెందుకు? పిల్లిలాగా కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే పక్కనున్న వాళ్ళు కూడా గుడ్డి వాళ్ళు అనుకున్నారా? లేదు, ఇందులో ఏదో కుట్ర ఉంది. ఈ విషయంలో మీ ఇంటి హస్తం ఉంది. ఇది నిజం. కాశీ ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండుంటాడు. తులసి, చూపించండి కాశీని. ఏంట్రా చూపించేది? చేసిన తప్పును ఒప్పుకొని మర్యాదగా నా బిడ్డను నాకు అప్పగించారా? సరే సరే, లేదంటే ఏం చేస్తారో నాకే తెలియదు. రాజావారు, మళ్ళీ అడుగుతున్నాను, కాశీ ఎక్కడా? తులసి, 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 నాన్న, నాన్న, ఆయన ఇంట్లోనే ఉన్నారు నాన్న. ఎక్కడెక్కడ ఉన్నారు? తులసి, అవునన్నా, ఆయన ఇక్కడే ఉన్నారు. నిజం నాన్న, ఎందుకు నా మనసు బలంగా చెప్తుంది ఆయన ఇంట్లోనే ఉన్నారనిపిస్తుంది నాన్న. రాజావారు, నా బిడ్డ ఊహ తప్పదు. నీ కొడుకు మీద నా కూతురుకున్న ప్రేమ అలా మాట్లాడిస్తుంది. నా బిడ్డ అంచనా వేసినట్టు కాశీ ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ దాచారో చెప్పండి. నా కొడుకు ఇంట్లో లేడు. మర్యాదగా బయటకు పోండి. లేదు నాన్న, ఆయన ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. వెళ్తాం రాజావారు, కానీ కాశీని చూశాకే వెళ్తాం. రామ తులసి, పైన చూద్దాం. ఆగండి. మా ఇంటిని సోదా చేసే హక్కు మీకెక్కడిది? వెళ్ళండి ఇక్కడ నుంచి. హక్కు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నా భర్త ఇక్కడే ఉన్నాడు, కనిపిస్తాడు.
పదండి నాన్న. ఆగండి. అడుగు ముందుకు వేశారో మర్యాదగా ఉండదు. ఏంటి నాన్నగారు, ఎవరో వచ్చి మన ఇంటి మీద పడి ఇంత రాద్దంతా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారే? వెతకనీయమ్మా. నీతి నిజాయితీ ధర్మం అని మాట్లాడతారు కదా. ఎవరు నీతిమంతులో ఎవరు అవినీతి పరులో ఈ రోజుతో తేలిపోతుంది. నా బిడ్డ నా ఇంట్లో కనిపించకపోతే తలెక్కడ పెట్టుకుంటారో అప్పుడు తేలుతుంది. మనకేంటి, మనకేం భయం అమ్మా? వెళ్ళి వెతుక్కోండి. పదమ్మా. ఏమండి? 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 ఏంటిది? ఈ గదికి తాళం ఎందుకేశారు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. చెప్పి తీరాలి. కాశీ ఈ గదిలోనే ఉన్నాడనిపిస్తోంది. తీయడి తాళం. తాళం లేదు, గీళం లేదు. ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు. వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుంది. ఆయన ఈ ఇంట్లోనే లేనప్పుడు నీకెందుకు అంతవరకు? తాళం ఇవ్వండి. ఇవో. ఇచ్చేయమ్మా. వాళ్ళనే మాటలకు తల వంచే పరిస్థితుల్లో మనం లేం. చూడండి, చూసుకోండి. నాన్నగారు, అది స్టోర్ రూమ్. తాళం ఎక్కడుందో ఏమో ఎవరికి తెలుసు? అక్కర్లేదు. ఈ తాళం ఎలా ఓపెన్ చేయాలో నాకు బాగా తెలుసు. ఏం చెబుతున్నావు? ఏం చేస్తున్నావు? రాజావారు, ఈ రూమ్ లో గనక మీ అబ్బాయి లేకపోతే మీరేం చెప్తే అది చేస్తాను. సింధూరా, హలో హలో. చూడండి, మా తమ్ముడు మా ఇంట్లో లేడు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. కాశీ ఈ ఇంట్లోనే ఉన్నాడని ఇప్పుడే నిరూపిస్తాను. ఆఖరిసారిగా చెప్తున్నాను, వెళ్తారా లేదా? నా భర్తని చూసే వరకు ఇక్కడ నుంచి నేను అడుగు కూడా కదను. హలో హలో సింధూరా. ఏమండి? కాశీ, కాశీ, ఏమండి? ప్రజ్వల్,
ప్రజ్వా ఏమైంది? మా నాన్నని ఎవరో చంపేస్తున్నారు. నాన్న, 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 మా నాన్నని చూడాలి. అయ్యో నాన్న, చంపేస్తా. ఏం చేయాలో ఏం తోచట్లేదే. అయ్యో ప్రజ్వా అయ్యో ఏం చేయాలో ఏం తోచడం లేదు. ప్రజ్వా ప్రజ్వా ఏమైందమ్మా? ప్రజ్వా నాన్న, నాన్న, ఏమండి? చెప్పండి. ఏమండి నేను ఓ మై గాడ్, అవునా? నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. తొందరగా వచ్చేయండి. ఆగండి, ఆగండి, ఆగండి. ఏ వెళ్ళిపోతున్నారే? వెతుకుతామన్నారుగా. నా కొడుకు నా ఇంట్లోనే ఉన్నాడని గగ్గోలు పెట్టారుగా. ఏడి ఏడి నా కొడుకు? చూపించండి. మాట్లాడరే? గొంతు పెగలడం లేదా? సిగ్గుతో తలదీసేసినట్టుందా? ఎప్పటికైనా ఒప్పుకుంటారా నా కొడుకు మీ దగ్గరే ఉన్నాడని? సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మ. రేయ్, మౌనంగా వెళ్ళిపోతే వదిలిపెడతాను అనుకున్నారేమో. నా బిడ్డ జాడ చెప్పకపోతే మీ అంతు చూస్తా. నాన్న, వెళ్దాం పదండి. చూసారా నాన్నగారు వాళ్ళ నాటకాలు? కావాలని రివర్స్ లో వస్తున్నారు. వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ఇంకా కొన్ని గంటలేనమ్మా. కల్పన, ఏమండి ఇప్పుడు ఎలా ఉంది ప్రజ్వాకి? ఇప్పుడు పర్వాలేదండి. సమయానికి తాళాలు గుత్తి చేతిలో పెట్టాను. ఫిట్స్ కంట్రోల్ అయ్యాయి. అసలు ఎందుకు ఇలా జరిగిందమ్మా? అదే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ నాన్నగారిని ఎవరో చంపినట్టు కలొచ్చిందట. ఒక్కసారిగా కేకలేసింది. తీరా వెళ్లి చూస్తే గిలగిలా కొట్టుకుంటోంది. ఏం చేయాలో తోచక మీకు ఫోన్ చేశాను. ఓ మై గాడ్. ప్రజ్వా, ప్రజ్వా, అమ్మ ప్రజ్వా, ప్రజ్వా, ప్రజ్వా. లేమ్మా. అంకుల్, అమ్మ ప్రజ్వా, ఇప్పుడు ఎలా ఉంది?
ప్రజ్వా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాకేమైంది అంకుల్? నాకెందుకు ఇలా జరిగింది? నీకేం కాలేదమ్మా, ఏం కాలేదు. లేదు, నాకేదో అయింది. నాకు ఫిట్స్ వచ్చాయి కదూ. అదేం లేదమ్మా, ఏదో టెన్షన్లో ఉన్నావు, అందుకే ఇలా. నేనెప్పుడు ఇలా టెన్షన్ పడలేదు అంకుల్. నేను చచ్చిపోతానా? చచ్చా, అవేం మాటలమ్మా, అలా అనకూడదు. మా నాన్నగారు ఊరెళ్ళిన దగ్గర నుండే నేను ఇలా టెన్షన్ పడుతున్నాను. ఎప్పుడు ఇలా జరగలేదు. మా నాన్న ఎక్కడున్నారు అంకుల్? చెప్పండి అంకుల్. మా నాన్నకేదో అయినట్టు అనిపించింది. మా నాన్నతో ఒక్కసారి మాట్లాడాలి. చెప్పండి అంకుల్. ప్రజ్వా, రేపు ఏదో టైంలో ఫోన్ చేస్తాను. మీ నాన్నతో నేను తప్పకుండా మాట్లాడిస్తాను. నువ్వు ఇంకెప్పుడు ఇలా టెన్షన్ పడొద్దమ్మా, నా మాట విను. టెన్షన్ పడకుండా ఎలా ఉండగలను అంకుల్? నిద్రలో కూడా మా నాన్నే కనిపిస్తున్నారు. మా నాన్నని చూడకపోతే ఇలాగే ఫిట్స్ వచ్చి చచ్చిపోతానేమోనని భయంగా ఉంది. ప్రజ్వా, ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు. మా నాన్నగారు చెప్తున్నారుగా, మీ నాన్నగారు వీలైనంత తొందరలో వచ్చేస్తారు. అవునమ్మా, నువ్వు ఇవన్నీ మర్చిపోయి కాస్త ప్రశాంతంగా ఉండు. నీకేం కావాలన్నా నన్ను అడుగు, నువ్వు ఇవేం ఆలోచించొద్దు. సరే అంకుల్, మీరింతగా చెప్తుంటే నిజమేననిపిస్తుంది. మా నాన్న వచ్చే వరకు టెన్షన్ పడకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఒకసారి డాక్టర్ని పిలిపించినామా?